నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన, హంద్రీనీవా పనులు పరిశీలన. 96 ఏళ్ల అవ్వకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాదాభివందనం. స్వయంగా వడ్డించి ఆమెతో కలిసి భోజనం చేసిన జనసేనాని. ఏపీఎస్సీ గురుకుల విద్యాలయ ప్రవేశ పరీక్షా ఫలితాలను విడుదల చేసిన మంత్రి డోలా బాల వీరాంజనేయులు. గురుకులాలపై నమ్మకం పెరుగుతుందని వ్యాఖ్య. సమాజంలో అందరూ సంతోషంగా ఉండాలని, సంపద, ఆరోగ్యం, ఆనందం ఇవే తమ ప్రభుత్వ నినాదాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజల ఆరోగ్య వివరాలను డిజిటల్ కార్డు చేస్తామని, ఎవరు ఏ వైద్యుడి దగ్గరకు వెళ్లాలో చెప్తామని ఆయన అన్నారు. అనంతపురం జిల్లాలో హంద్రీనీవా పనులను సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. అక్కడ పనులు జరుగుతున్న తీరును గమనించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఏ ఆహారం తీసుకోవాలి, ఎంత మోతాదు తీసుకోవాలో తెలుసుకోవాలనే విషయాలను సైతం వివరిస్తామని చెప్పారు. పేదవాడు ఆకలితో ఉంటే సమాజానికి మంచిది కాదన్న సీఎం, పేదవారి జీవితాల్లో వెలుగులు తెచ్చే వరకు మీతోనే ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. కష్టపడి చదువుకొని పైకి వచ్చిన వారు ఎంతోమంది ఉన్నారని, పేదరికంపై పోరాడి పైకి వచ్చిన వారు చుట్టుపక్కల ఎంతో మంది ఉంటారని అన్నారు. సరైన సమయంలో సరైన గైడెన్స్ ఉంటేనే జీవితంలో పైకి రాగలమని తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అనేక సేవలు అందుబాటులోకి తెచ్చామని, మీరు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం లేదని ఆయన చెప్పారు. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు ఇస్తున్నాయి. 2029కి జీరో పావర్టీ అంటే పేదరికం లేని సమాజాన్ని తయారు చేయడం నా లక్ష్యంగా ఎంపిక చేసుకున్నాను. ఆ తర్వాత అక్కడితో ఆగదు. ఆర్థిక అసమానత తగ్గిస్తానే ఉంటాం. పైనుండే 10%, కింద నుండే 20%కి సలహాలు ఇవ్వండి, సహాయం చేయండి, గైడెన్స్ ఇవ్వండి, అండగా నిలబడండి, చేయూతనివ్వండి. వాళ్ళు కూడా పైకి వస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్న ఉగాది రోజున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. చేస్తే బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. చాలామంది ముందుకు వచ్చారు. ఇప్పటికి ఇంకా నేను పూర్తిగా దీన్ని చేయలేదు. ఆగస్టు 15కి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా 20 లక్షల కుటుంబాల్ని బాధ్యత తీసుకునే మార్గదర్శకుల్ని తీసుకొస్తున్నాను. దీనికి అంతా కూడా టెక్నాలజీ వచ్చింది. ఏ రోజుకు ఆ రోజు ఎవరెవరికి ఏం చేశారో నాకు ఒక ఐడియా వస్తుంది. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం వాళ్ళ యొక్క తలసరి ఆదాయం ఎక్కడుంది, రాబోయే సంవత్సరం తలసరి ఆదాయం ఎట్లా పెరిగింది, వేరే వాళ్ళ ఆదాయం ఎట్లా పెరిగింది, వీళ్ళ ఆదాయం ఎట్లా పెరిగింది, రెండు కూడా అధ్యయనం చేస్తున్నా. ఎవరైతే మార్గదర్శులు బాగా పనిచేస్తారో వాళ్ళని అభినందిస్తా, సన్మానం చేస్తా, గౌరవిస్తా. నేను ఒకటే చెప్తున్నాను, రాష్ట్రంలో ఉండే మార్గదర్శి అందరికి కూడా, డబ్బులు ఉండే వాళ్ళందరికీ కూడా డబ్బులు కావాలి, సంపద సృష్టించాలి, మీ జీవితాలు బాగుండాలి. అదే సమయంలో మీరు కూడా సంపద మీ ఒక్కరికే ఉండాలి. పేదవాడు మాత్రం 3 పూట్ల తిండి తినకూడదని ఆలోచిస్తే అది మీకు కలిసి రాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక మనిషిగా ఆలోచించండి, మానవత్వంతో ఆలోచించండి. నేను చేసే ఈ పవిత్రమైన కార్యక్రమానికి సహకరించమని, సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నా. అందుకే వాళ్ళందరినీ తీసుకొస్తా. నేను ఒకటే చెప్తున్నా, ఎక్కడ పేదరికం ఉంటే అక్కడ నేను ఉంటాను, వాళ్ళకు అండగా ఉంటా, తోడుగా ఉంటా. వాళ్ళ జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చే వరకు మీతో నేను ఉంటానని ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా. అన్ని సేవలు ప్రభుత్వంలో వాట్సాప్ గవర్నెన్స్, మీరు ఎక్కడికి పోక్కర్లేదు. మీ పక్కనే మీ ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. ఎంఆర్ఓ ఆఫీస్కి పోయే పని లేదు. వాట్సాప్లో ఒక మెసేజ్ కొట్టండి, పని మీ దగ్గరికి వస్తుంది. చెయ్యకపోతే రికార్డ్ అవుతుంది. ఎందుకు చెయ్యలేదో భరతం పట్టే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో మీరు వాట్సాప్ కూడా కొట్టేవన్నీ చూడక్కర్లేదు. హాయ్ అని మీకేం కావాలో చెప్తే అదే పని చేపిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్వర్ట్ చేస్తుంది.
గత సార్వత్రిక ఎన్నికల్లో తన గెలుపు కోసం వేగులమ్మ అమ్మవారికి మొక్కుకున్నానని, తన పింఛను సొమ్ముతో ఆ మొక్కు చెల్లించిన 96 ఏళ్ల వృద్ధురాలు పోతుల పేరంటాలకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాదాభివందనం చేశారు. ఆమెను గుండెలకు హత్తుకుని స్వయంగా భోజనం వడ్డించారు. చీర బహుకరించి ₹1,00,000 ఆర్థిక సహాయం అందజేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనపై చూపిన ప్రేమకు ఆ వృద్ధురాలు ఆనందంతో పొంగిపోయింది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లికి చెందిన పోతుల పేరంటాలు గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయం సాధించాలని కోరుతూ గ్రామ దేవత వేగులమ్మకు మొక్కుకుంది. దీనికోసం నెల నెల తనకు వచ్చే పింఛను సొమ్ములో కొంత దాచి 27,000తో అమ్మవారికి గరగా చేయించి మొక్కు చెల్లించుకుంది. ఒంటరి జీవితం గడుపుతూ సొంత ఇల్లు కూడా లేని ఆ అవ్వ గురించి తెలుసుకుని ఆమెను మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి తీసుకురావాలని అనుచరులను ఆదేశించారు. మంగళగిరి వచ్చిన ఆమెను చూసి పవన్ భావోద్వేగానికి గురయ్యారు. తనతో కలిసి భోజనం చేయాలనే అవ్వ కోరికను నెరవేర్చారు. గ్రామంలో అమ్మవారి గుడిని పునరుద్ధరించాలని ఆమె పవన్ కు విజ్ఞప్తి చేయగా వారంలో పని మొదలు పెడతానని హామీ ఇచ్చారు. కారు దాకా నడిచి వచ్చి సాదరంగా ఆమెకు వీడ్కోలు పలికారు. నాకు పెద్ద నమ్మకారం అయిపోయినాడు బాబు. నన్ను నేను చూడలేనమ్మో అనుకున్నానండి. నేనే వద్దాం అనుకున్నా కానీ వస్తే మీకు మీ ఇంటికి వస్తే ఇలా కూర్చోలేము కదా. యాక్చువల్ వద్దాం అనుకున్నా ఈరోజు, కానీ నేను వస్తే మొత్తం గోల అయిపోద్ది, మీకు ఇల్లు మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది అని చెప్పి సరే మామగారిని పిలుచుకుందాం. సార్ మీకోసం ఇది చెక్ ఒకటి ఇస్తున్నా, ఇది మీరు బ్యాంకులో వేసుకోండి, ₹50,000. ఇదేమో మీకు చీర, ఇందులో ఒక 50,000 క్యాష్ ఉంది. మీరు 20,000 ఇల్లు కట్టాలని ఏదైనా కట్టాలని అవసరం చేసి పెడతాను ఇంకా మీకు. ఇందులో పెట్టానా ఈ రెండు? గురుకులాలపై నమ్మకం పెరుగుతుందని, ప్రవేశాలకు పోటీ గణనీయంగా పెరిగిందని మంత్రి డోలా అన్నారు. విద్యార్థులకు అత్యవసర పరిస్థితుల్లో వైద్య సదుపాయం, విషమ పరిస్థితుల్లో ఆర్థిక సహాయం సమకూర్చడానికి 5 కోట్లతో నిధి ఏర్పాటు చేస్తామని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులలో ప్రవేశాలకు పోటీ పెరిగిందని, వీటిపై ప్రజలకు మరింత నమ్మకం కలుగుతుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. తాడేపల్లి ఏపీఎస్సీ గురుకుల విద్యాలయ సంస్థ కార్యాలయంలో ప్రవేశ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థ ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ఏప్రిల్ 13న ఎంట్రన్స్ నిర్వహించినట్లుగా తెలిపారు. 5వ తరగతిలో 15,020 సీట్లు అందుబాటులో ఉండగా 39,281 మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. ఇంటర్ మొదటి సంవత్సరానికి 13,680 సీట్లు అందుబాటులో ఉంటే 40,792 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఇకపై ప్రతి నెల కెరీర్ గైడెన్స్ పై విద్యార్థులకు అవగాహన పెంచేలా ఒక క్లాస్ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. విద్యార్థులకు అత్యవసర పరిస్థితుల్లో వైద్య సదుపాయం, విషమ పరిస్థితుల్లో ఆర్థిక సహాయం సమకూర్చడానికి 5 కోట్లతో నిధి ఏర్పాటు చేశామని అన్నారు. 25-26 విద్యా సంవత్సరానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల 5వ తరగతి మరియు జూనియర్ ఇంటర్ అడ్మిషన్ సంబంధించి బ్రాక్ సెట్ని 13/4/25న నిర్వహించడం జరిగింది. దీనికి 5వ తరగతిలో 39,281 మంది అప్లై చేసి 32,823 మంది పరీక్షకు హాజరయ్యారు. అందులో 15,020 సీట్లకి ఈ రోజున మనం రిజల్ట్ తీయడం జరిగింది. మనకి ఇక్కడ కాంపిటీషన్ 1:2.18 లెక్కన మనకి కాంపిటీషన్ ఉంది. అదేవిధంగా ఇంటర్మీడియట్లో 13,680 సీట్లకు గాను 40,792 అప్లై చేసుకొని 32,733 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇంటర్మీడియట్ మొదటి దీనికి కాంపిటీషన్
1:2.39 రేషియోలో కాంపిటీషన్ ఉందండి. అంటే దీన్ని బట్టి గురుకుల పాఠశాలలో ప్రజల్లో ఒక నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. ఇంతమంది పరీక్షకు హాజరైనప్పటికీ కూడా ఉన్న సీట్ల ప్రకారం మేము మనకు అవకాశాలు కల్పించే విధంగా ఉన్నాం. సీట్లు కూడా పూర్తి ఆన్లైన్లో ట్రాన్స్పరెంట్గా నింపాలనే లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం. ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా భవిష్యత్తులో ఈ సీట్ల సంఖ్యను పెంచాలనేది వారి ఆలోచన, ఇన్స్టిట్యూషన్ సంఖ్య కూడా పెంచాలనేది వారి అభిమతం. ఎందుకంటే పోయినసారి ఈ నందిగామ ముప్పాళ్ళ స్కూల్ విజిట్ చేసిన సందర్భంలో వారు చెప్పడం జరిగింది. తొందరలోనే రివ్యూలో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఏంటంటే మనం అవకాశాలు వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా అడ్మిషన్ తీసుకోవాలని కోరుతా ఉన్నాను. మీకేదైనా ఇబ్బందులు ఉంటే పాఠశాల మార్పులు కావచ్చు, మీ సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఇంకో చోట్ల ఉన్నప్పుడు ఇలాంటివన్నీ కూడా ఆ స్కూల్లో జాయిన్ అయ్యి మీరు సబ్మిట్ చేసినట్టయితే వాటిని కోఆర్డినేట్ చేసి అవకాశాలు వీలైనంత వరకు పరిశీలన చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. రెండవది, వాళ్ళ నేటివ్ ప్లేస్ దగ్గరలో ఉండే ప్రాంతాలను సీట్ అలొకేషన్ చేయమని చెప్పి డిపార్ట్మెంట్లో కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. పేరెంట్స్ వాళ్ళు కలవడానికి వెళ్ళాలని చాలా వ్యయ ప్రయత్నాలు కాకుండా అందుబాటులో ఉండే విధంగా చేయడం జరిగింది. ఈసారి పూర్తి ట్రాన్స్పరెన్సీగా ప్రతి లాస్ట్ సీట్ వరకు కూడా ఇక్కడ నుండే ఆన్లైన్లోనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటా ఉన్నాను. క్రిస్టియన్ స్కూల్లో చదివే పిల్లలందరూ కూడా కార్పొరేట్ ధీటుగా ఉండాలి. వారు కూడా మరిన్ని ఒక లక్ష్యంతో వాళ్ళకి టీచర్స్ కూడా నిర్దేశించాలి. కెరీర్లో కూడా వాళ్ళు ఐఏఎస్ అవ్వాలనుకున్నా ఏది అవ్వాలని దానికి వాళ్ళకి అవకాశాలు కల్పించడం కోసం మేము కనీసం నెలలో ఒక క్లాస్ అయినా పిల్లల కెరీర్ కౌన్సిలింగ్ కూడా నిర్వహించాలని చెప్పేసి, అంటే కొద్దిగా 8th క్లాస్ తర్వాత ఆలోచించగలిగే పిల్లలకి ఒక లక్ష్యాన్ని నిర్దేశించి దాని విధంగా ప్రోత్సహించే విధంగా కూడా నేను చర్యలు తీసుకుంటున్నాం. పిల్లలకు కూడా రేపు స్కూల్స్లోకి వచ్చిన తర్వాత హోమ్ సిక్ ఉంటాయి, తర్వాత మీడియం ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంటర్మీడియట్లో. ఇలాంటి వాటి విషయంలో కూడా ప్రిన్సిపాల్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంకి వచ్చినటువంటి సీనియర్స్తో కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా చిన్నపిల్లలు తల్లిదండ్రుల నుంచి వచ్చిందో కొంచెం హోమ్ సిక్ ఉంటుంది, వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇలాంటివి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే గతంలో ఇంతకుముందు ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది స్కూల్స్ మానేసే పరిస్థితులు కూడా మనం గమనించి అడ్మిషన్ తీసుకున్నారు. వాళ్ళ అంబిషన్స్ నెరవేరాలంటే ఏదైతే సమస్యలో వాటిని అధిగమించే విధంగా చర్యలు తీసుకొని మనం ముందుకెళ్లాలని చెప్పి అనుకుంటున్నాం అండి. గ్రామాల్లో 3 సెంట్లు, మున్సిపాలిటీలలో 2 సెంట్లు స్థలం ఇచ్చి అందులో పక్కా ఇళ్ల నిర్మాణం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లుగా గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. గ్రామాల్లో 3 సెంట్లు, మున్సిపాలిటీలలో 2 సెంట్లు స్థలం ఇచ్చి అందులో పక్కా ఇల్లు నిర్మాణం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లుగా ఆమె వెల్లడించారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో రాష్ట్రంలోని 9 ITDA-POల ఇతర లైన్ డిపార్ట్మెంట్ల అధికారులతో కలిసి మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ జూన్లో స్కూల్స్ ప్రారంభించే నాటికి అన్ని స్కూల్స్ లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, అందుకు మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో 156 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించామన్నారు. 4000 పైకు చెలుక గిరిజన గ్రామాల్లోని ప్రజలకు త్రాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారని, ఇప్పటికే దాదాపు మెజారిటీ గ్రామాల్లో త్రాగునీరు అందించామన్నారు. గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, త్రాగునీరు, సాగునీరు, రోడ్లు ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారని అన్నారు. గ్రామాల్లో 3 సెంట్లు, మున్సిపాలిటీలలో 2 సెంట్ల స్థలం ఇచ్చి అందులో పక్కా ఇళ్ల నిర్మాణం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడంతో పాటు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న చర్యలను ఈ సమీక్ష సమావేశంలో పరిశీలించామన్నారు. గిరిజన ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాల్లో కూడా ICDS కార్యక్రమాలను అనుసంధానం చేస్తామని అన్నారు. ఎందుకంటే గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా మీ అందరికీ తెలిసిందే విద్య, వైద్యం, త్రాగునీరు, సాగునీరు, రోడ్లు, వీటి మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాం. ఈ 5 ఉంటే గిరిజన ప్రాంతాల్లో అన్నీ ఉన్నట్టే అని ఒక ముఖ్యమైనటువంటి విషయంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో కూడా, ఎందుకంటే అది నా డిపార్ట్మెంట్ అయినా ఈ డిపార్ట్మెంట్ని ఆ డిపార్ట్మెంట్కి కూడా అనుసంధానం చేసే విధంగా, ఎందుకంటే ఈరోజు తల్లి బిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉండాలి. అది గిరిజన ప్రాంతాల్లో క్షేమంగా ఉండాలి. గిరిజన ప్రాంతాల్లో క్షేమంగా ఉండాలంటే అక్కడ ఏమవుతుందంటే పైన అక్కడ ఒక్క డెలివరీస్ మాత్రమే సేఫ్గా ఉన్నాయి గిరిజన ప్రాంతాల్లో. ఎందుకంటే బయట ఏరియాల్లో ఆపరేషన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి, కానీ గిరిజన ప్రాంతాల్లో మాత్రమే సహజంగా బిడ్డ పుట్టడం జరుగుతుంది, నార్మల్ డెలివరీస్ జరుగుతున్నాయి. వీటిని ప్రోత్సహించాలని, కానీ నార్మల్గా డెలివరీ అయినా కానీ
పిల్లలు తక్కువ వెయిట్తో పుడుతున్నారు. వాళ్ళకి పౌష్టికాహారం చక్కగా ఇవ్వాలని ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ కూర్చుని బట్టి ఈరోజు అనుసంధానం కూడా చేయడం జరుగుతోంది. అలాగే ఎక్కడెక్కడ నిన్న సీఎం గారు చెప్పారు ఆల్రెడీ, ఎక్కడైతే అనాథరైజ్డ్గా ఒక 5 సంవత్సరాల ముందు నుంచి 5 సంవత్సరాలు పూర్తయిపోయి అనాథరైజ్డ్గా ఎక్కడైనా చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఎక్కడెక్కడ ఉంటారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా అక్కడ పక్కా ఇల్లు కట్టించి ఇవ్వండి. అదే అంటే మున్సిపాలిటీ అయితే 2 సెంట్లు, అదే గ్రామాల్లో అయితే 3 సెంట్లు ఇచ్చి మొత్తం అందరు గిరిజనులందరికీ కూడా పక్కా ఇల్లు కట్టించాలనే ఉద్దేశంతో ఈరోజు ముందుకు వెళ్తున్నాం. ఇటువైపు అరకు పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాలు కానీ, లేదా ఇక్కడ శ్రీశైలం నెల్లూరు ఏరియాలో ఉన్న యానాదులు వీళ్ళంతా చెంచులు కానీ వీళ్ళ ఏరియాలో కానీ, ఎందుకంటే ఎక్కడైనా ఫారెస్ట్ ఏరియాలో ఉంటే అక్కడ కాకుండా ప్లెయిన్ ఏరియాకి ఆ గిరిజనులను తీసుకొచ్చి వాళ్ళకి ఇల్లు నిర్మించాలనే ఉద్దేశంతో ఈరోజు ముందుకు వెళ్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇప్పటికీ కూడా కొంతమంది గిరిజనులకి ఇంకా రేషన్ కార్డులు ఆధార్ కార్డులు లేవు. అది యుద్ధ ప్రాతిపదిక మీద అక్కడ ఉన్నటువంటి సచివాలయం సిబ్బంది ఎవరైతే ఉంటారో గ్రామ సచివాలయం వాళ్ళతో ఆధార్ కార్డులు రేషన్ కార్డు వాళ్ళకి అప్లై చేసి ఖచ్చితంగా నెక్స్ట్ 2 నెలల్లో మళ్ళీ మీటింగ్ ఏర్పాటు చేస్తాం. ఆ మీటింగ్లో వీళ్ళందరికీ ఖచ్చితంగా ఉండాలి. అవి ఉంటేనే పాప వాళ్ళకి పెన్షన్ కానీ ఇల్లు కానీ ఏదైనా వస్తుంది, లేకపోతే రాకుండా అయిపోతుంది. దాని మీద కూడా మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. యాక్చువల్గా ఏంటంటే ఇప్పటి వరకు ఎన్ని స్కూల్స్ ఉన్నాయో స్కూల్స్ అన్నిటికీ కాంపౌండ్ వాల్స్ ఇచ్చేస్తున్నామండి. ఇంతవరకు ఏంటంటే గర్ల్స్ స్కూల్స్ ఉంటే కాంపౌండ్ వాల్ లేకపోతే కొంచెం ప్రాబ్లమ్స్ ఉండేవి, అందువల్ల అన్ని స్కూల్స్కి కాంపౌండ్ వాల్స్ ఇచ్చాము. అట్లాగే మన స్కూల్స్ రీఓపెనింగ్ అయ్యేటప్పటికి అన్ని స్కూల్స్లో మౌలిక సదుపాయాలు ఉండాలని 156 కోట్లు రిలీజ్ చేశామండి. అన్నిటికీ కూడా మొత్తం అందరికీ కూడా త్రాగునీరు, టాయిలెట్స్, బేసిక్ నీడ్స్ ఏవి ఉన్నాయో అవన్నీ కూడా చేస్తూ కొన్ని కిటికీలు తలుపులు కూడా పగిలిపోయి ఉంటాయి హాస్టల్స్, అవి కూడా వేయాలి. 156 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగిందండి. అలాగే ఈ తల్లి బిడ్డలకు కూడా బర్త్ వెయిటింగ్ హాల్స్ అని, ఎందుకంటే హిల్ టాప్ ఏరియాలో ఉన్నటువంటి మహిళలు వాళ్ళని 2 నెలలు 3 నెలల ముందు తీసుకొచ్చి వైటీసీ బిల్డింగుల్లో వాళ్ళకి గర్భిణీల వసతిగృహం ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళని సురక్షితంగా 2 నెలల నుంచి పౌష్టికాహారం ఇచ్చి వాళ్ళకి ఎవరో ఒకరిని సహాయంగా ఒకరిని తెచ్చుకోమని చెబుతూ వాళ్ళనేమో డెలివరీ అయ్యాక తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లో పంపిస్తున్నాం. అది మన గవర్నమెంట్ వచ్చాక చేస్తున్నాం. బర్త్ వెయిటింగ్ హాల్స్ అంటే ఏంటి అంటే వారం రోజుల ముందు తీసుకొచ్చి ఆవిడని అక్కడ ఉంచి ఈ వారం రోజులు మనం హాస్పిటల్ సంరక్షణలో ఉంచి డెలివరీ అయ్యాక మళ్ళీ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లో పంపించారు. అవి 35 శాంక్షన్ చేసామండి. అవి 12,50,00,000తో శాంక్షన్ చేసాం. అవి కూడా కడుతున్నామండి. భారతదేశం శాంతియుత దేశమని, అలా అని పాక్ చేసే దాడులను సహించేది లేదని, పాకిస్తాన్ దాడుల నియంత్రణ కోసమే ఎదురు దాడికి దిగటం జరిగిందని ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, వాకస్ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రధాని మోడీకి దేశ ప్రజలందరూ సంఘీభావంగా ఉన్నారని చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందజేస్తారు. ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే ఇటు ఇండియాకు సంఘీభావంగా కూడా ఇటు నగరంలోని వాకర్స్, అదేవిధంగా లారీ అసోసియేషన్ అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు బెన్ సర్కిల్లో ర్యాలీ నిర్వహించారు. ఇటు టెంట్ సెట్ నుంచి ఇటు డివి మేనర్ వరకు కూడా ఈ క్యాండిల్ ర్యాలీ అనేది నిర్వహిస్తారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఏదైతే ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఇప్పటికే మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మనతో మాట్లాడటానికి మహిళలు ఉన్నారు. మేడం చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఇప్పటి వరకు 50 సంవత్సరాలుగా ఎప్పుడూ లేదు, కానీ ఎలా చూస్తారు ఈ ఇండియా పాకిస్తాన్ వార్గా, అది కూడా మహిళలు ఆపరేషన్ సింధూర్లో పార్టిసిపేట్ చేశారు, ఎలా చూస్తారు? ఇవాళ ఎంత బాధగా ఉందంటే మా ప్రతి ఇంటిలో కూడా ఏదో జరిగింది, చాలా బాధాకరమైంది జరిగింది అన్న విధంగా మేమందరం ఈరోజు ఇంతమంది సంఘటితం అయ్యామంటే అది మా ఫ్యామిలీ అఫేర్ లాగా ఫీల్ అయ్యామండి. పెహల్గాంలో జరిగింది క్షమించరాని నేరం. పాపం వాళ్ళు సరదాగా అక్కడ ఆ ప్లేస్ చూడటానికి అక్కడ వాళ్ళకి ఎంత డబ్బు ఎక్స్చేంజ్ అదంతా అవుతుంది కదా, వీళ్ళు వెళ్తే అదంతా పోగొట్టుకుని ఇవాళ దాన్ని మళ్ళీ శ్మశానం చేశారు ఎవరు? టెర్రరిస్టులు. మనం ఏమైనా తొందరపడ్డామా? వాళ్ళు రిలీజన్ అడిగి, మతం అడిగి కాల్ చేశారు. ఏనాడన్నా మనం ఆ రకంగా ఇప్పుడు ఇవాళ మనతో పాటు సమానంగా ముస్లిమ్స్, ఇసాయి అంటే క్రిస్టియన్స్, వీళ్ళందరూ కూడా మనతో పాటు సమానంగా ఉన్నారు మన దేశంలో. అంటే మన దేశం యొక్క హృదయ వైశాల్యత, మనం ఎవరినన్నా మనం తక్కువ చేసి మాట్లాడతామా? ఇందాకే నేను చూశానండి ఒక 3 గంటల క్రితం ఒక వీడియో. ఆ వీడియోలో పాకిస్తాన్లో 10 మందిని అడిగారండి. 10 మందిని, మీకు ఇస్లాం గొప్పదా పాకిస్తాన్ గొప్పదా అంటే 10 మంది కూడా ఇస్లాం అన్నారు.
ఇవాళ ఇక్కడ 50 మంది ఉన్నారు. నేను వాళ్ళని అడుగుతాను, మీకు ఇండియా గొప్పదా, హిందూయిజం గొప్పదా? చూడండి, అది మన దేశమే అదండి. మన దేశానికి ప్రాణాలు అర్పిస్తాం, అంతేగాని హిందూయిజం కాదు, ఇస్లాం కాదు, క్రిస్టియానిటీకి కూడా కాదు. ఎప్పుడు ఏనాడైనా మనకి 2500 సంవత్సరాల నుంచి మనంగా ఏనాడు ఎవరి మీద పోట్లాడలేదు. మనం ప్రొటెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు కార్గిల్ వార్ అనుకోండి, ఇండో బంగ్లాదేశ్ వార్, వాళ్ళు ముందలు చేస్తే మనం ప్రొటెక్ట్ చేసుకుందాం. మనంగా ఎవరి మీదకి వెళ్ళలేదు. అది ఇండియా గొప్పతనం, అది ఇండియా హృదయవశాలత. ఇవాళ నా దేశాన్ని ప్రపంచం అంతా మెచ్చుకుంటున్నారు. ఏనాడు లేదు. ఇవాళ మేజర్ దేశాలు అమెరికా, రష్యా, ఫ్రాన్స్, అన్ని కంట్రీస్, ఇజ్రాయెల్, అన్నీ కూడా మన తరపు ఉన్నాయి. అది మన దేశం యొక్క గొప్పతనం. వందే మాతరం, జై హింద్. ఇక్కడ మనతో మంది మహిళలు ఉన్నారు. మేడం చెప్పండి, ఎలా ఏంటి? ఇప్పుడు ఒక ఆపరేషన్ సింధూర్లో కూడా 2 మహిళలను మోడీ పంపించారు, కానీ వాళ్ళు టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో కాల్చి చంపారు. వెళ్ళి మీ మోడీకి చెప్పండి. అదే ధీటుగా కూడా మోడీ పంపించిన పరిస్థితి ఎలా చూస్తారు ఏంటి? ఇది ఖచ్చితంగాను మన భారత వీర మహిళల యొక్క చెప్పాలి అంటే ధైర్యము, సాహసము, అంటే మా దేశంలో ఉన్నటువంటి మహిళలు కూడా మా దేశం పట్ల అంటే రక్తం చిందించడానికి కూడా రెడీగా ఉన్నాము. మా దేశం అంటే మాకు అంత ప్రేమ ఉంది అని తెలియజేస్తున్న విధానం ఇది. దీన్ని అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా గొప్పగా చూడవలసినటువంటి పరిస్థితి అండి. ఇక్కడ మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడ అదేవిధంగా ఇటు చూసుకోవచ్చు, ర్యాలీ కూడా మనం చూసుకోవచ్చు. జై హింద్, దేశ రక్షణ కవచం కోసం ఇండియా ఆర్మీ సంఘీభావం అని చెప్పి కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా మొత్తం వాకర్స్ అసోసియేషన్స్ అందరూ కూడా కలిసి ఇటు ట్రెండ్స్ నుంచి అటు డివి మేనర్ వరకు కూడా ర్యాలీ జరుపుతున్నారు. ఖచ్చితంగా ఈ పెహల్గాంలో ఏదైతే దాడి జరిగిందో అది తీవ్రంగా ఖండించాల్సిన విషయం. గత 2500 సంవత్సరంలో కూడా ఎవరైతే పాకిస్తానీలు ఉన్నారో పాకిస్తానీలకు వెళ్ళి మీకు ఇస్లాం గొప్పదా, పాకిస్తాన్ గొప్పదా అంటే ఇస్లామే గొప్పదని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా మనం కనుక ఇక్కడ ఇండియా గొప్పదా లేదంటే రిలీజియన్ గొప్పదా అంటే ఖచ్చితంగా మన భారతదేశమే గొప్పదని చెప్పి కూడా ఇక్కడ చెప్తామని చెప్పి కూడా ఇక్కడ మహిళలు అయితే చెప్తున్నారు. ఇది కూడా ఉన్న పరిస్థితి. వీడియో అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, విజయవాడ. చంద్రన్న ప్రభుత్వ పాలనలో ప్రతిరోజు మహిళలకు పండుగ అని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బొండా ఉమామేశ్వరరావు అన్నారు. మహిళా అభ్యుదయమే తెలుగుదేశం ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. 32వ డివిజన్ అయోధ్య నగర్ లో గర్భిణీ మహిళలకు టీడీపీ డివిజన్ కమిటీ అధ్యక్షుడు బొల్సెట్టి శేషబాబు, డివిజన్ కమిటీ నాయకుల నేతృత్వంలో జరిగిన సామూహిక శ్రీమంతాల కార్యక్రమంలో బొండా ఉమా పాల్గొని మహిళలను ఆశీర్వదించారు. గర్భిణీ మహిళలకు ప్రసవం అనంతరం బేబీ కిట్ ద్వారా 11 వస్తువుల పంపిణీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని అన్నారు. 32 డివిజన్ అయోధ్య నగర్ అగ్రిగోల్డ్ శివాలయం గుడి ఎదురుగా ఉన్నటువంటి కళావేదిక నందు డివిజన్ తెలుగుదేశం పార్టీ డివిజన్ కమిటీ అధ్యక్షుడు బొలిశెట్టి శేషబాబు కమిటీ నాయకత్వం ఆధ్వర్యంలో మహిళలకు సామూహిక శ్రీమంతాలు ఏర్పాటు చేశారు. పుట్టింట్లో మహిళలకు ఏ విధంగా శ్రీమంతం చేస్తారో ఆ విధంగా మహిళలకు చీర, పసుపు, కుంకుమ, మిఠాయి అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామేశ్వరరావు పాల్గొని తెలుగుదేశం పార్టీ తరపున అక్క చెల్లెములకు పసుపు, కుంకుమలు అందజేసి ఘనంగా శ్రీమంతం జరిపారు. అనంతరం బొండా ఉమా మాట్లాడుతూ మహిళలను ప్రగతి బాట పట్టించి దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగస్వాములను చేసి వారి ఆత్మగౌరవానికి, సంక్షేమానికి కూడా ఎనలేని ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమని అన్నారు. గర్భిణీ మహిళ సుఖప్రవాసం అయ్యే వరకు ఆరోగ్య పరిరక్షణకు జాగ్రత్తలు ప్రభుత్వ పరంగా తీసుకుంటూ ప్రసవం అనంతరం నవజాత శిశువుల ఆరోగ్యం కోసం 11 వస్తువులతో కూడిన బేబీ కిట్ అందజేస్తున్నామని అన్నారు. మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు. డివిజన్ కమిటీ అధ్యక్షుడు బొలిశెట్టి శేషబాబు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం పుట్టింట్లో మహిళలకు ఏ విధంగా శ్రీమంతం జరుగుతుందో ఆ విధంగా సామూహిక శ్రీమంతాలు జరుపుకున్నామని, మహిళలకు పసుపు, కుంకుమ, చీర, జాకెట్, గాజులు, పువ్వులు, ఐసీడీఎస్ ద్వారా మందులు, పౌష్టికాహారం, స్వీట్స్ అందజేస్తున్నట్లుగా వివరించారు. సామూహిక శ్రీమంతాల కార్యక్రమానికి ఎమ్మెల్యే బొండా ఉమా హాజరు కావడం మహిళలకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ జనగిరి రామ్మోహన్ రావు, ఇన్ఛార్జ్ వెలగా సురేష్, కార్యదర్శి నవీన్, ఐసీడీఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను ఎన్నికైనాక ప్రతి డివిజన్లో మహిళలకి అండగా ఉంటూ అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఇది మహిళలకు అండగా ఉండే కార్యక్రమం, మహిళలకు అండగా ఉండే ప్రభుత్వం. అన్ని డివిజన్లో కూడా మా చెల్లెళ్ళు గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పుట్టింటి వాళ్ళు చేసినట్టుగా శ్రీమంతం కార్యక్రమం ఏర్పాటు చేసి అక్కడ స్థానిక కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, అధ్యక్షులు అందరూ కూడా దానికి ఏర్పాట్లు చేసి ఆశీర్వదించి చీర, సారె, స్వీటు, పళ్ళు అన్నీ కూడా పెట్టి హృదయపూర్వకంగా వాళ్ళని చక్కటి
సుఖప్రసవం అయ్యి పండంటి ఆరోగ్యకరమైన బిడ్డను ప్రసవించాలని ఆశీర్వదిస్తూ ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ ఉంది. సూపర్ 6 హామీలు ఆ రోజు ఇచ్చాం ఎన్నికల ముందు. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చినాక పింఛను 3,000 4,000 చేసాం. 3 గ్యాస్ బండ్లు ఇస్తా ఉన్నాం, మహిళలందరికీ 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తా ఉన్నాం, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం ఆల్రెడీ. అట్లాగే చదువుకునే పిల్లలకి గతంలో అమ్మఒడి ఒక పిల్లవాడికి ఇచ్చేవాళ్ళు, ఇవాళ అలా కాకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది. 2 పిల్లలుంటే 15,000 30,000 ఈ నెల నుంచి ఇవ్వబోతున్నాం. 3 పిల్లలుంటే 45,000 ఇవ్వబోతూ ఉన్నాం. అట్లాగే మహిళలకి 18,000 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పాం. దాన్ని కూడా జూన్ నెల నుంచి 18,000 రూపాయలు ఖాతాలు వేయబోతా ఉన్నాం. ఉచితంగా మహిళలకి బస్సు అది కూడా పెట్టబోతా ఉన్నాం. అన్ని రకాలుగా మహిళలకి అండగా ఉండే ఈ ప్రభుత్వం మహిళలకి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, అలాగే అన్ని రకాలుగా వాళ్ళకి బాధ్యత తీసుకుంటా ఉంది ఈ ప్రభుత్వం. ఈరోజు 32వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు బొలిశెట్టి శేషబాబు, ప్రధాన కార్యదర్శి నవీను, ఇన్ఛార్జి వెలగా సురేషు, అలాగే మా డివిజన్ కార్పొరేటర్ చెన్నగిరి రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సామూహిక సీమంతం మా చెల్లెళ్ళందరికీ చేయడం సంతోషంగా ఉంది. హృదయపూర్వకంగా వాళ్ళకి ఆశీస్సులు అందిస్తున్నాం. పాత గవర్నమెంట్లో 2014-19 ఏవైతే ప్రసవించినటువంటి మహిళలకి మరి బేబీ కిట్లు ఇచ్చామో దాన్ని కూడా మళ్ళీ తిరిగి తీసుకొచ్చాం. బేబీ కిట్లు కూడా ఇస్తున్నాం. అంగన్వాడీ టీచర్ల ద్వారా పౌష్టికాహారం ఇస్తున్నాం. అన్ని రకాలుగా అంగన్వాడీ టీచర్లు చెప్పిన సూచనలు పాటించి మా సోదరీమణులందరూ కూడా పండంటి బిడ్డను ప్రసవించి తల్లి బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నా. డివిజన్లో మాకు 4 సెక్టార్స్ ఉన్నాయండి. 4 సెక్టార్లో ఉన్నటువంటి దాదాపు 25 మంది ఉన్నారు. దాంట్లో కొంతమంది పుట్టింటికి వెళ్తారు కాబట్టి వెళ్ళారు. మిగతా వాళ్ళందరికీ కూడా మా బోండా ఉమామహేశ్వరరావు గారు, మా స్థానిక శాసనసభ్యులైనటువంటి ఎమ్మెల్యే గారు సొంత చెల్లెమ్మలకి ఏ విధంగా అయితే పుట్టింటి నుంచి శ్రీమంతం చేస్తారో, సారి ఎలా పెడతారో ఆ విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, ఆయన వాక్ని, ఆయన ఆదేశాన్ని మేము శిరస వహిస్తూ నిజంగా అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నందుకు ప్రజలందరూ ఆయన ప్రతి ఒక్కరికి సేవ చేసుకుంటూ మాకు అందరికీ చాలా సంతోషంగా ఉందండి. ఏ నోట విన్నా కానీ ఆయన చేసేటటువంటి మంచి పనులు, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మేము ఈ శ్రీమంతాల కార్యక్రమం అనేది మా డివిజన్లో చేసుకోవడం జరిగింది. ఈ శ్రీమంతాల కార్యక్రమంలో దాదాపు 15 మంది దాకా మనకి పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందరికీ కూడా సొంత పుట్టింటి నుంచి వచ్చిన విధంగా చీర, సారే, గాజులు అలా శ్రీమంతానికి కావాల్సిన మొత్తం కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా డివిజన్ స్థానిక కార్పొరేటర్ అయినటువంటి చెన్నగిరి రామ్మోహన్ రావు గారు, అలాగే సెక్రటరీ మా నవీన్ గారు, అలాగే మా ఇన్ఛార్జి వెలగా సురేష్ గారు, మా దీంతోపాటు కమిటీ సభ్యులు మా బేతాల మహేష్ గారు, నాగా గారు, మురళి గారు, అలాగే జేమ్స్ గారు, నాగు గారు, సీనియర్ నాయకులు వెంకన్న, మాజీ అధ్యక్షులు నగేష్ గారు, అలాగే వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. పహల్గామ్ మీద జరిగిన ఉగ్ర దాడిని ఖండిస్తూ పాకిస్తాన్ మీద భారత్ చేస్తున్న ప్రతీకార దాడికి పూర్తిగా మద్దతు తెలుపుతున్నామని వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి దుర్గారెడ్డి అన్నారు. 9 ఉగ్రవాద సంస్థలను మట్టి కల్పించిన భారత సైన్యానికి వెనుదనగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడినందుకు తగిన గుణపాఠం చెప్పామని, ఇంకోసారి భారత జోలికి వస్తే పాకిస్తాన్కి రూపురేఖలు ఉండవని వారు హెచ్చరించారు. కృష్ణాలంకలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో వీరమరణం పొందిన తెలుగు జవాన్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడినందుకు తగిన గుణపాఠం చెప్పామని, ఇంకోసారి భారత్ జోలికి వస్తే పాకిస్తాన్కి రూపురేఖలు ఉండవని అన్నారు. పాకిస్తాన్ ఎలాంటి దాడులు చేసినా తిప్పికొట్టగల దమ్ము, ధైర్యం భారత్ కు ఉందని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ లో ప్రపంచ దేశాలు దగ్గరకు రానివ్వకూడదని అన్నారు. ఈ రోజు పహల్గామ్ లో జరిగినటువంటి దాడిని ఖండిస్తూ మన ఇండియన్ ఆర్మీ చేసినటువంటి దాడిలో పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదుల యొక్క సంస్థలు 9 సంస్థలకు పైగా 23 నిమిషాల్లో మట్టి కనిపించారు. అది భారతదేశం యొక్క ఘనత. అదేవిధంగా ఈరోజు మన ఆంధ్రాకి సంబంధించిన పుట్టపర్తి జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఆర్మీ, మన తెలుగు యువకుడు ఈ యుద్ధంలో మురళీనాయక్ మరణించడం చాలా బాధాకరం. ఆయన కుటుంబానికి ఆ భగవంతుడు ఎన్నవేళలో ఎప్పుడు తోడుగా ఉండాలని, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం ప్రజలు కానీ భారతదేశం ప్రజలు మొత్తం కూడా వాళ్ళ కుటుంబానికి సంఘీభావం తెలియజేస్తున్నాం.
మరి అదేవిధంగా వాళ్ళ కుటుంబాన్ని కూడా రానున్న రోజుల్లో గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్పి ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఆర్థికంగా కానివ్వండి లేకపోతే ఏదైనా ఉపాధి హామీ కూడా కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా భారతదేశం యొక్క ఘనత కానీ చరిత్ర కానీ తీసుకుంటే పాకిస్తాన్ని తలుచుకుంటే 5 నిమిషాలు మట్టి పరిపించవచ్చు. అటువంటి సత్తా సైన్యం మన ఆర్మీకి ఉంది. కాబట్టి పాకిస్తాన్ వాళ్ళంటే కవింపు చర్యలకు పాల్పడితే ఏం జరుగుతుందనో నిరూపించాము. ఇటువంటివి మళ్ళీ ఒకసారి పునరావృతం అయితే ప్రపంచ మ్యాప్లోనే పాకిస్తాన్ లేకుండా చేస్తాము. పాకిస్తాన్ యొక్క దుశ్చర్యలు కానీ కవింపు చర్యలకు కానీ భయపడేది లేదు. వాళ్ళు ఎటువంటి కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా తిప్పుకొట్టే సత్తా మన ఇండియన్ ఆర్మీకి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మురళీ నాయక్ గారి కుటుంబానికి మరొకసారి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. 7 రోజుల క్రితం అమాయకులైనటువంటి కాశ్మీర్లో టూరిస్టుల మీద దాడులు చేయడం జరిగింది. అదంతా మనకు తెలుసు. దానికి ప్రతిచర్యగా మన ఆడబిడ్డల పసుపు కుంకాలు తెరిచేసినటువంటి మస్కరుల ఆట కట్టించేందుకు మన భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమం తీసుకొని పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ ముష్కరులందరూ కూడా ఏరిపారడం జరిగింది. ఆ పోరాటంలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మురళీ నాయక్ అనే అతను అమరవీరుడు అవడం జరిగింది. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఇండియన్ ఆర్మీకి సంఘీభావం తెలియజేస్తుంటూ భారత ప్రజలందరూ కూడా ఇండియన్ ఆర్మీకి తోడుంటామని, ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీ మనోధైర్యాన్ని కోల్పోవద్దని తెలియజేసుకుంటూ జై భారత్. పాకిస్తాన్కి 2 సార్లు యుద్ధమైంది. ఈ 2 సార్లలో కూడా ప్రపంచంలో సిగ్గుపడే విధంగా పాకిస్తాన్ చర్యలు ప్రపంచం మొత్తం చూశారు. దీంట్లో చావు దెబ్బ 2 సార్లు తిన్న పాకిస్తాన్కి బుద్ధి రాకుండా ఏదో కవ్వింపు చర్యల కింద భారతదేశం మీద ఉగ్రవాదులు దాడి చేయించి భారతదేశాన్ని ఏదో నాశనం చేయాలని రీతిలో ఈరోజు పాకిస్తాన్ వేసిన అడుగులకు మన భారత సైన్యం గట్టి జవాబిచ్చింది. ఈ సైన్య కార్యవాయిలో మన ఆంధ్రప్రదేశ్ చెందిన మురళీ నాయక్ మరణించిన మేము ఎంతో చింతిస్తున్నాము. ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని మరియు కుటుంబ సభ్యులకు ప్రగాఢ శాంతి తెలుపుతున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన, హంద్రీనీవా పనులు పరిశీలన. 96 ఏళ్ల అవ్వకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాదాభివందనం, స్వయంగా వడ్డించి ఆమెతో కలిసి భోజనం చేసిన జనసేనాని. ఏపీఎస్సీ గురుకుల విద్యాలయ ప్రవేశ పరీక్షా ఫలితాలను విడుదల చేసిన మంత్రి డోలా బాల వీరాంజనేయులు, గురుకులాలపై నమ్మకం పెరుగుతుందని వ్యాఖ్య. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.